సొమ్ముతో జల్సాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి జనం రక్తం మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం, ప్రత్యేక విమానాలు, ఖరీదైన కార్లలో షికార్లు, విలాసాలు, వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి, వార్షికాదాయం 4.59 లక్షలేనని అఫిడవిట్, మరి ఈ భోగాలకు డబ్బు ఎక్కడదో అంటూ వార్తను హైలైట్ చేసింది. పేదల రక్త మాంసాలను పీల్చేసి మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొలగొట్టిన వైకాపా ముఠ ఆ ముడుపుల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది, రాజభోగాలు అనుభవించింది. ప్రత్యేక విమానాలు, ఖరీదైన కారులో తిరుగు సిహెచ్ వెంకటేష్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మరికొన్ని ఆదివారం వెలుగులోకి వచ్చినాయి అన్నటువంటి. వాస్తవంగా అతను ధనవంతుడు, కోటీశ్వరుడు. కేసిరెడ్డి అయినంతే, బాలాజీ గోవిందప్ప అయినంతే. వాళ్ళని ఇందులో అయ్యంత మద్యం సొమ్ములే అని, వాళ్ళు సంపాదించిందంత మద్యం సొమ్ములే, ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసేశారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని, అంటే ఒక మాటని, ఒక ప్రచారాన్ని ఎలా చెయ్యాలి అన్నటువంటిది హైలైట్ చేస్తున్నటువంటి దిక్కుమాలినటువంటి జర్నలిజం, నీచ జర్నలిజం. మేబీ ఇదే అక్కడికి అఫిడవిట్లో కూడా పెడతారు, అన్నీ పెడుతుంటారు. పబ్లిక్ని మాయ చేయటం, పబ్లిక్ని మోసం చేయడం. ఎవడన్నా డబ్బులు లంచాలు తీసుకునేవాడు జగన్ తీసుకుంటాడు, కానీ వీళ్ళందరికీ విమానాల్లో తిరుగు, సినిమా హీరోయిన్లతో తిరిగి అని చెప్పి డబ్బులు ఇస్తాడా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే, కామన్ సెన్స్ కొంచెం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఏదో ఒక కోరికతో తీసుకొచ్చేటటువంటి విచిత్ర జర్నలిజానికి పరాకాష్ట. రాష్ట్రంలో ఇట్లాంటి దగులుబాజీ పనులు, వ్యక్తిత్వ హననాలు అన్నటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తా ప్రజల ఇష్యూ. ఇవాళ రోజున మద్యం ఏం జరుగుతుంది? రేట్లు పెట్టి, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవట్లేదా? అప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి ఎవడన్నా కొన్నాడా? బాటిల్ మీద ఎంఆర్పి కంటే కూడా అప్పుడు రేటు ప్రభుత్వమే ఎక్కువ తీసుకుంది, అదే చేసింది. ఇప్పుడు అదే రేట్లు పెట్టి దాని మీద ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కదా, బెల్ట్ షాపులు వచ్చేసినాయి కదా. ఇంకెంతకంటే ఘోరం ఏముంటుంది? దీన్ని చర్చ జరగకుండా ఉండాలి అంటే అక్కడ ఆ కథ నడవాలి. అదే ప్రజల్ని పచ్చి దగా చేస్తూ ప్రజల అటెన్షన్ని భావోద్వేగభరితంగా ఇంకొక వైపుకి మళ్లించేటటువంటి నీచ జర్నలిజానికి పరాకాష్ట. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళ వ్యాపారాల్ని, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ సాగేటటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సాధ్యమైనటువంటి వ్యవహారం. అయిపోతే దూసుకుపోతున్నారు.